ప్రకటన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాలలో మనకు కనిపించేది ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఈ 7 సంఘాలు ఒకదానికొకటి భిన్నమైనవి. వాటి ఆలోచనలు, సాంప్రదాయాలు కూడా వేరు. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా సంఘములను హెచ్చరించాడు. యోహాను పద్మాసు ద్వీపంలో నుండి ప్రకటన గ్రంథాన్ని రచించాడని మనకందరికీ తెలుసు. మరి ఆ పద్మాసు ద్వీపం ఎక్కడ ఉంది? అసలు పద్మాసు ద్వీపంలో యోహాను ఎందుకు ఉంచబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాలకు యోహాను ద్వారా ఏమని హెచ్చరించాడు? మరియు 7 సంఘాలు ఉన్న ఆ ప్రాంతాలలో ఉన్న విశిష్టతలను ఈ వీడియో ద్వారా మీకు అందించాలని నా చిన్న ప్రయత్నం. మొదటి శతాబ్దం ముగుస్తున్నప్పుడు రోమా చక్రవర్తులు తమను తాము దేవుళ్ళుగా ప్రకటించుకున్నారు. తమ సామ్రాజ్యంలోని ప్రజలందరూ చక్రవర్తికి పూజలు చేసి బలులర్పించాలని ఆజ్ఞాపించారు. ఈ ఆజ్ఞ ఉల్లంఘించిన వారిని రాజద్రోహులుగా ఎంచి వారికి మరణశిక్షను విధించేవారు. రోమా ప్రభుత్వం పట్ల తమ వైఖరి మూలంగా సంఘం అంతరించిపోతుందేమోనని, దేవుడే సర్వాధికారి అనే నిరీక్షణ ఏమవుతుందోనని క్రైస్తవులు విస్మయం చెందారు. ఈ సవాళ్ళన్నింటికీ జవాబుగా దేవుడు అనుగ్రహించిన ప్రత్యేక సందేశాన్ని ప్రకటన గ్రంథకర్త ఆసియాలోని 7 సంఘాలకు అందచేశాడు. అయితే ఈ సందేశం వాస్తవానికి క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. క్రైస్తవులు రోమా చక్రవర్తిని పూజించలేదు కాబట్టి రోమన్ అధికారులు క్రైస్తవులను శిక్షించారు. దేవుని గురించి, యేసు గురించి ప్రకటించిన యోహానును అధికారులు పద్మాసు ద్వీపానికి పంపివేశారు. రాజులకు రాజు క్రీస్తే కాని రోమన్ చక్రవర్తి కాదని యోహాను ప్రకటించడం రోమన్ అధికారులకు అసంతృప్తిని కలిగించి ఉండవచ్చు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాసాడు. ఇక్కడ ఆసియా అంటే రోమా సామ్రాజ్యంలోని తూర్పు ప్రాంతం. ఆసియా ప్రాంతానికి పడమరగా సుమారు 30 మైళ్ళ దూరంలో ఏగియన్ సముద్రంలో ఉన్న ద్వీపం పద్మాసు. ఈ ద్వీపం రాళ్లతో నిండిన కొండ ప్రదేశం. రోమా చక్రవర్తిని ఆక్షేపించిన వారిని కొన్ని సందర్భాలలో పద్మాసు ద్వీపానికి పంపించేవారు. ఈ చిత్రంలో మనకు కనిపిస్తున్నది పద్మాసు ద్వీపం. ఈ ప్రదేశంలోనే యోహాను బంధింపబడ్డాడని చరిత్రకారులు చెప్తారు. ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన సంఘాలలో మొదటిది ఎఫెస్సులోని సంఘం. ఆసియాలో ఉన్న రోమన్ ప్రాంతాలకు ముఖ్య పట్టణమైన ఎఫెస్సు పద్మాసుకు అతి సమీపంగా ఉన్న పట్టణం. ఈ పటంలో పద్మాసు ద్వీపం ఎఫెస్సుకు ఎంత దగ్గరగా ఉందో మనం గమనించవచ్చు. ఎఫెస్సు ప్రముఖ వ్యాపార కూడలి, కళలకు కేంద్రం. ప్రాచీన కాలం నాటి 7 వింతల్లో ఒకటైన గ్రీకులు కొలిచే అర్తమీదేవి దేవాలయం ఎఫెస్సులోనే ఉండేది. ఇక్కడ మనం చూస్తున్నది అర్తమీదేవి విగ్రహం. ఈ సంఘం వారు మొదటి ప్రేమను విడిచారు కాబట్టి వారిని మారుమనసు పొందమని హెచ్చరిస్తూ ఈ లేఖను పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ద్వారా రాయించాడు. ఈ చిత్రంలో ఎఫెస్సు పట్టణంలో ఉన్న క్రీడా ప్రాంగణాన్ని మనం గమనించవచ్చు. రెండవ సంఘం స్మర్ణ. ప్రకటన రచనా కాలానికి సుమారు 70 సంవత్సరాలకు ముందు స్మర్ణ పట్టణాన్ని నిర్మించారు. రోమన్ చక్రవర్తి టిబేరియస్ గౌరవార్థం ఇక్కడ ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. స్మిర్నాలోని క్రైస్తవులు కడు పేదవారు. క్రీస్తు శకం 66వ సంవత్సరం నుండి 77వ సంవత్సరం మధ్యకాలంలో పాలస్తీనాలో యుద్ధం సంభవించినప్పుడు బహుశా యూదయ గలిలయ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కాందీసీకులే
స్మిర్నా క్రైస్తవులు అయ్యుండవచ్చు. స్మిర్నా నగరం ఎఫెసు పట్టణానికి ఉత్తరంగా సుమారుగా 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నగరం దాని భవన నిర్మాణాలకు మరియు ఘనతకు ప్రసిద్ధి చెందింది. అనేక ప్రాచీన గ్రంథకర్తలు దీనిని సుందరమైన నగరంగా పేర్కొన్నారు. ఎఫెసులోని నౌకాశ్రయం చెదిరిపోయినప్పుడు స్మిర్నా వాణిజ్య కేంద్రంగా మారింది. ఈ సంఘం యొక్క శ్రమను, దరిద్రతను ఎరిగి వారిని అంతం వరకు నమ్మకంగా ఉండమని ప్రోత్సహిస్తూ పరిశుద్ధాత్ముడు యోహాను చేత ఈ లేఖను వ్రాయించాడు. ఇక మూడవది పెర్గమములో ఉన్న సంఘం. పెర్గమంలో గొప్ప గ్రంథాలయం, వివిధ దేవుళ్ళ గౌరవార్థం అనేక దేవాలయాలు ఉండేవి. నగరానికి ఎదుట ఉన్న కొండపై ద్యుపతి దేవతకు నిర్మించిన పూజాపీఠం ఉండేది. పెర్గము ఆరోగ్య దేవత పూజా కేంద్రం కూడా. ఈ సంఘం వారు అబద్ధ బోధనలకు ఆశ్రయమిచ్చారు కాబట్టి మారు మనసు పొందమని హెచ్చరిస్తూ ఈ లేఖను వ్రాశాడు. నాలుగవది తుయతైరాలోని సంఘం. తుయతైరా నగరం పెర్గమునకు ఆగ్నేయంగా 25 మైళ్ళ దూరంలో ఉంది. ఇది ఉత్పాదక నగరం అని చెప్పవచ్చు. ఈ ప్రాంతం లోహ పరికరాల తయారీ మరియు వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. ఈ సంఘం అబద్ధ ప్రవక్తలకు చోటు ఇచ్చింది కాబట్టి మారుమనసు పొందమని చెబుతూ ఈ లేఖను వ్రాయించాడు. ఐదవ సంఘం సార్దీసులో ఉన్నది. సార్దీస్ హెర్మాస్ లోయ ప్రాంతంలో ముఖ్యమైన పట్టణం. ఈ ప్రాంతం పారిశ్రామిక కళలలో చాలా అభివృద్ధి చెందినది. దేవాలయ సంరక్షక ప్రాంతం అని బిరుదు కూడా ఈ ప్రాంతానికి ఉంది. క్రీస్తు శకం 17వ సంవత్సరంలో సంభవించిన పెను భూకంపంలో ఈ పట్టణం ధ్వంసమైంది. సార్దీస్ పట్టణం కూడా చక్రవర్తి పూజకు పేరుగాంచినది. ఈ సంఘం మృతమైనట్టుగా ఉంది కనుక మారు మనసు పొందాలని హెచ్చరిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు లేఖ వ్రాయించాడు. ఆరవ సంఘం ఫిలదెల్ఫియాలోనిది. ఫిలదెల్ఫియా సార్దీస్ పరిపాలనా కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతం తరచూ భూకంపాలకు గురయ్యి అగ్నిపర్వత ప్రాంతానికి సమీపంలో ఉండేది. సార్దీస్ వినాశనానికి కారణమైన భూకంపమే ఫిలదెల్ఫియా వినాశనానికి కూడా కారణం. క్రీస్తు శకం 17వ సంవత్సరంలో ఈ పట్టణం తీవ్రమైన భూకంపాల వల్ల దెబ్బతినింది. అయితే క్రీస్తు శకం 90వ దశకం ముగిసే నాటికి ఫిలదెల్ఫియా పట్టణాన్ని పునర్నిర్మించారు. ఐశ్వర్యవంతమైన ఈ పట్టణపు ముఖ్య పరిశ్రమలు వ్యవసాయం, తోలు ఉత్పత్తులు, వస్త్ర పరిశ్రమ. ఈ సంఘం వారిని వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని కొనసాగించాలని ప్రోత్సహిస్తూ ఈ లేఖను రాశాడు. ఏ ఆరోపణను, హెచ్చరికను యోహాను వీరికి ఇవ్వలేదు. 7 సంఘాలలో వీరు శ్రేష్టమైన వారిగా కనిపిస్తున్నారు. ఇక 7వది లవదొకియలోని సంఘం. సిరియాకు చెందిన 2వ అంతియొకయస్ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తన భార్య లవొదిక పేరు మీద ఈ పట్టణాన్ని స్థాపించాడు. సాహుకారి లేక కోటి వ్యాపారానికి, వస్త్ర పరిశ్రమకు, తివాచీ తయారీకి, నల్ల ఉన్ని ఉత్పత్తికి లవొదికియా ప్రసిద్ధిగాంచిన పట్టణం. రోమా సామ్రాజ్యమంతటా వాడుకలో ఉన్న కంటి లేపనాలను తయారు చేసే వైద్య కేంద్రం కూడా. ఈ పట్టణం ఎంత సంపన్న పట్టణం అంటే క్రీస్తు శకం 60లో సంభవించిన ఘోరమైన భూకంపం ఈ పట్టణానికి తీవ్ర వినాశనాన్ని కలిగించినప్పటికీ రోమా నుంచి ఏ సహాయం లేకుండా వీరు పట్టణాన్ని తిరిగి నిర్మించుకోగలిగారు. లవొదికియా పట్టణం లైకస్ ప్రాంతంలో ఉంది.
ఈ ప్రాంతం వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. ఈ లోయలో పెరిగే గొర్రెల నుండి నాణ్యమైన నల్లని ఉన్నిని ఇక్కడ ప్రజలు ఉత్పత్తి చేస్తారు. ఈ సంఘం నులివెచ్చని స్థితిలో ఉంది కనుక మారుమనసు పొందాలని హెచ్చరిస్తూ లేఖ వ్రాశాడు. ప్రకటన గ్రంథకర్త ఆసియాలోని 7 సంఘాలకు ఇచ్చిన సందేశం వాస్తవానికి క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. ఈ సందేశం నుండి మనం తెలుసుకోవాల్సినది, దుష్టశక్తులు ప్రపంచంలో పనిచేస్తుంటాయి కనుక క్రైస్తవులకు శ్రమలు, మరణం సంభవించవచ్చు. యేసు ప్రభువై ఉన్నాడు. రోమా సామ్రాజ్యంతో సహా దేవుణ్ణి ఎదిరించే ప్రజలందరిపైన, శక్తులన్నింటిపైన ఆయనదే విజయం. ఆయన పట్ల విశ్వాస్యత చూపిన వారికి, మరీ ముఖ్యంగా తన కొరకు ప్రాణం పోగొట్టుకున్న వారికి ఆయన దగ్గర ఆశ్చర్యకరమైన ప్రతిఫలం ఉంది. అంతేకాదు, నిరంకుశమైన రోమా సామ్రాజ్యం పైన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుదే కడపటి విజయం అన్నది ఈ గ్రంథం ద్వారా మనం గ్రహిస్తాం. ప్రైజ్ ద లార్డ్.